Shirdi Sai Baba. His life is a message. His life is an inspiration. ఓం సాయిరామ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. సాయి సచరిత్రలోని 2వ అధ్యాయంను సద్గురు సాయినాథునికి నమస్కరిస్తూ మొదలు పెడదాము. 2వ అధ్యాయంలో ప్రధానంగా వాడలో వాగ్వివాదము, సద్గురువుని యొక్క ఆవశ్యకత, గ్రంథ రచన వెనుక ఉన్న దైవ సంకల్పము, ఈ 3 కీలకమైన అంశాలపై దృష్టి పెడుతుంది. హేమడ్ పంత్ గారు బాబా దగ్గరకు ఎలా వచ్చారు అనేది ఒక చిన్న కథతో మనం మొదలు పెడదాము. నానా సాహెబ్ చాందోర్కర్, కాకా సాహెబ్ దీక్షిత్ అనేవారు బాబా భక్తుల్లో ముఖ్యురు. ఒకరోజు ఆయన హేమడ్ పంత్ గారితో, షిరిడీలో ఒక మంచి గురువు ఉన్నారు, మీరు ఎలా అయినా ఆయన్ని కలవాలని చెప్తారు. అప్పుడు హేమడ్ పంత్ గారు సరే ఒకసారి వెళ్దామని అనుకుంటారు. ఇంతలో హేమడ్ పంత్ గారి స్నేహితుడి కొడుకు ఒక అతను జబ్బుపడి మరణిస్తారు. హేమడ్ పంత్ గారి స్నేహితుడు కూడా వేరే గురువుతో సన్నిహిత్య శిష్యునిగా ఉంటారు. గురువు ఉన్నా కూడా తన స్నేహితుడు కొడుకును కాపాడలేకపోయారే అని ఆయన మనసు చాలా బాధపడుతుంది. గురువు వల్ల జరిగే ప్రయోజనం ఇంతేనా? గురువు అతని కొడుకును రక్షించలేకపోయాడే, ప్రారబ్ధం చాలా బలమైనది అని అనుకునేను. ఆ సంఘటన ఆయన మనసును బలహీనం చేసింది. సాయి దర్శనం చేయాలనే కోరికను తీసివేసింది. ఆయన షిరిడీ వెళ్లకుండా ఆపేసింది. గురువు మనకు ఏమీ సహాయం చేయలేనప్పుడు అసలు షిరిడీ ఎందుకు వెళ్ళాలి అని అనిపించింది. ప్రారబ్ధం ముందు గురువు ఏం చేయగలడు? ఈ బంధాలన్నీ అశాశ్వతమే అని ఆ క్షణంలో అన్నింటినీ వదిలేయాలని అనిపిస్తుంది. అప్పుడు చాలా ప్రశ్నలు వస్తాయి. ఈ జీవితం ఏమిటి? ఎందుకు ఇలా జరుగుతుంది? మనం ఎక్కడి నుంచి వస్తున్నాం? ఎక్కడికి వెళ్తున్నాము? మన అందరి జీవితంలో ఒక్కసారైనా ఇలా అనుకుంటూ ఉంటాము. ఇలాంటి ప్రశ్నలకు మనకి సమాధానాలు ఉండవు. కానీ సద్గురు ఒక్కరే ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలరు. ఇలా ఆయన పరిపరి విధానాలు ఆలోచించి ఆయన మనసు వికలమయ్యింది. ఆ తర్వాత నానాసాహెబ్ చాందోర్కర్ షిరిడీ వెళ్ళి బాబాను దర్శిస్తే మీ మనసు కుదుట పడుతుంది అని చెబుతారు. నానా చెప్పింది ఆయనకి సంతోషంగా అనిపించింది. ఆ రాత్రికే షిరిడీ పోవాలని అని ఆయన సామాన్లన్నీ సర్దుకొని రైల్వే స్టేషన్కు వెళ్తారు. బాంద్రా నుండి దాదర్కు వెళ్ళి అచ్చట మన్మాడ్లో రైలు ఎక్కవాలని అని అనుకుంటారు. అట్లానే దాదర్కు టికెట్ కొనుక్కొని రైలు రాగానే ఎక్కి కూర్చుంటారు. బండి ఇంకా స్టార్ట్ అవుతుంది అనగా మహమ్మదీయుడొకడు ఆయన కూర్చున్న భోగిలో హడావిడిగా వచ్చి ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగారు. దాదర్కు వెళ్తున్నా అని ఆయన సమాధానం చెప్తారు. అప్పుడు ఆ మహమ్మదీయుడు దాదర్లో ఆగదని అదే రైలులో ఇంకనూ ముందుకు పోయి బోరీబందర్ స్టేషన్లో దిగమంటారు. అట్లా ఆయన ఆ తరువాత రోజున ప్రొద్దున కల్లా షిరిడీ వెళ్తారు. అతను అలా చెప్పకపోతే ఆయన ఆ సమయానికి షిరిడీ వెళ్ళలేకపోయేవారు. బాబా ఆయన బిడ్డలను, భక్తులను చిన్న అసౌకర్యం కలగకుండా ప్రతి చిన్న విషయంలో కూడా అడుగడుగునా కాపాడుతూ ఉంటారు. అంతటి ప్రేమ దొరికినందుకు మనము చాలా అదృష్టవంతులము. ఆయన అలా షిరిడీ చేరి టాంగా దిగిన వెంటనే ఆయనకు బాబాను చూడవలనని ఆత్రం కలిగెను. అప్పుడే మసీదు నుండి వచ్చుచున్న తాత్యా సాహెబ్ నూల్కర్ బాబా వాడ చివర ఉన్నారనియో మొట్టమొదట ధూళి దర్శనం చేసుకోమని ఆయనకు సలహా ఇచ్చారు. ఆయన దర్శనం ఒకటి చాలు, మనిషిని అది సంపూర్ణంగా మార్చివేస్తుంది. ఆయన నేత్రాల నుండి వచ్చే ప్రేమామృత వర్షం చూసి ఆయనలో ఆనందం పొంగిపొర్లింది. వెంటనే బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశారు. సర్వేంద్రియములు తృప్తి చెందినవి. ఆయన ఆకలి దప్పుకలు మరిచినారు. మనసుకు సంతుష్టి కలిగెను. సాయి దర్శనం వల్ల వెనుకటి కర్మల బలం తగ్గును. సాయి సర్వ పాపహర్త, సర్వ దుఃఖ నాశకుడు, సర్వక్లేశ నివారకుడు. సాయి దర్శనం, సత్సాంగత్యము ఆయనను పరమ పావనం చేశాయి. మన దృష్టి ఒక్క సాయితో నిండిపోతే మనకి లోకమంతా సాయిమయంగా గోచరిస్తుంది. వాడలో వాగ్వివాదము. హేమడ్ పంత్ గారు షిరిడీ వచ్చిన మొదటి రోజే ఆయనకు బాలాసాహెబ్ బాటేకు మధ్య ఒక వాదం జరిగింది. సాధకునికి గురువు అవసరమా కాదా అని. ఒక వ్యక్తి తన స్వేచ్ఛా స్వాతంత్రాలను ఎందుకు త్యాగం చేయాలి? స్వచ్ఛందంగా మరొకరికి ఎందుకు లొంగిపోవాలి? మన పని మనం చేయుటకు శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు ఇక గురువు అవసరం ఎందుకు? ప్రతి వ్యక్తి చివరి వరకు తన ప్రయత్నం తాను చేసుకోవలసిందే. అలా స్వయప్రయత్నం చేయకపోతే గురువు మాత్రం ఏం చేయగలడు? తన వేలిని సహితం కదిలించలేని వానిని ఎవరు మాత్రం ఎలాంటి సహాయం చేయగలరు?
ఆయన ఈ చిన్ని అంశాన్ని అతని ముందు పెట్టారు. ఆయన వ్యతిరేకించిన వారు పూర్తిగా భిన్నంగా మాట్లాడారు. కానున్నది కాకమానదు. మనుషుడు ఒకటి తలంచినా భగవంతుడు వేరొకటి తలచును అని ప్రారబ్ధ తరపున మాట్లాడారు బాటే గారు. ఇది ఎటూ తేలలేదు. కొంతసేపటికి అది వదిలి అందరూ కలిసి మసీదుకు పోగా బాబా కాకాను పిలిచి ఇట్లడిగాను, వాడలో ఏమి జరిగింది? ఏమిటా వివాదము? ఈ మాటలు విని నేను ఆశ్చర్యపడితిని. సాటేవాడ మసీదుకు చాలా దూరంగానున్నది. మా వివాదం గూర్చి బాబాకెట్లు తెలుసెను? అతడు సర్వజ్ఞుడై ఉండవలెను. లేనిచో మా వాదన నెట్లు గ్రహించును? బాబా అంతరాత్మపై అధికారి అయి ఉండవచ్చును అని అనుకున్నారు. ఆధ్యాత్మిక కోణం నుండి వాగ్వివాదము. ఆధ్యాత్మిక కోణం నుండి వాగ్వివాదం చూస్తున్నప్పుడు అది కేవలం అభిప్రాయ భేదం కంటే లోతైన అర్థాన్ని కలిగి ఉంటుంది. ప్రతి ఒక్కరి అభిప్రాయాలు భిన్నంగా ఉంటాయి. ప్రతి ఒక్కరిని అర్థం చేసుకునే విధానంలోనూ వారి మెచ్యూరిటీ లెవెల్స్ కూడా వేరుగా ఉంటాయి. అందుకే మనం ఎప్పుడు మన సైడ్ నుంచి చూసి ఎదుటివారిని తప్పుపట్టి అది ఒప్పించడానికి ప్రయత్నిస్తాము. అన్ని గొడవలకు మూల కారణం అహంకారము మరియు మాయ. మనం మన దృష్టితో చూస్తున్నప్పుడు ఎదుటివారి అభిప్రాయాలు తప్పుగానే అనిపిస్తాయి. కానీ ఇది అంతా నేను అనే ఇగ్నోరెన్స్, అజ్ఞానం వల్ల జరుగుతుంది. ఇది అర్థమైన వారు ఆర్గ్యుమెంట్స్కి దూరంగా ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరి అనుభవము, అవగాహన వేరుగా ఉంటాయని వారికి తెలుసు. మొత్తం విషయానికి వస్తే మన మొత్తం విషయం మనకు తెలియదు. మన పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చిన్నగా ఉంటుంది. కర్మల వల్ల కూడా ఇవి జరుగుతూ ఉంటాయి. పరిమితమైన జ్ఞానంతో మనం ఎదుటివారిని జడ్జ్ చేయకూడదు. ఆధ్యాత్మిక మార్గంలో శాంతి మరియు ప్రశాంతత చాలా ముఖ్యం. వాదనల వల్ల మనలో ఉన్న ప్రాణశక్తిని కోల్పోతాము మరియు అంతర్గత శాంతికి భంగం కలుగుతుంది. ఆధ్యాత్మిక దృక్పథంలో ఆర్గ్యుమెంట్స్ వాదం గెలవటం ముఖ్యం కాదు, అర్థం చేసుకోవటం ముఖ్యం. అహంకారాన్ని తగ్గించుకొని ఎంపతితో ఇతరుల కోణాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించడమే నిజమైన ఆధ్యాత్మికత. మౌనం, ధ్యానం మరియు ఆత్మ పరిశీలన ద్వారా ఈ వాదనలకు అతీతంగా ఎదగాలని బాబా కోరుకుంటారు. మీకు ఏదైనా ఒక విషయం ఇష్టం లేదు లేక నచ్చలేదు, మొహమాటం లేకుండా చెప్పేయవచ్చు. అంతేగాని గొడవలు చేయకూడదని బాబా ఎప్పుడూ చెప్పేవారు. మనం ఇప్పుడు గురువు యొక్క ఆవశ్యకతను గురించి తెలుసుకుందాము. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వర స్వరూపం. గురువు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం. ఆయన అనుగ్రహం కలిగితే సర్వదేవత అనుగ్రహము, ఆత్మదర్శనము, బ్రహ్మానందం కలుగుతాయి. గురువు మనలోని అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగును నింపేవారు. మనలోని అజ్ఞానాన్ని రూపుమాపి ఆత్మజ్ఞానము ఇచ్చేవారు సద్గురువు అని అర్థం. గురువు జ్ఞానము, మార్గదర్శకత్వము మరియు ప్రేరణకు మూలము. మన జీవితాన్ని అర్థవంతంగా మార్చుకోవడంలోనూ ఉన్నత శిఖరాలను చేర్చటంలో కీలక పాత్ర వహిస్తారు. కామ, క్రోధ, మద, మాత్సర్యాలు ఉన్న ఈ భవసాగరం దాటడానికి సద్గురువు అనే నావను ఎక్కినప్పుడు ఆయన జాగ్రత్తగా మనలను తోడుగా ఉండి మధ్యలో వచ్చే అడ్డంకులను తొలగించి మనకు ఉండే సమస్యలను, సందేహాలను పరిష్కరించి గమ్యానికి తీసుకుని వెళ్తారు. వారు మన జీవితంలో క్రమశిక్షణను, నైతిక విలువలను మరియు సత్ప్రవర్తనను అలవర్చుకునేలాగా శిష్యులను తీర్చిదిద్దుతారు. మనలో ఉండే దుర్గుణాలను అణిచి మంచి గుణాలను పెంచి సంపూర్ణ వ్యక్తిగా తీర్చిదిద్దటంలో సహాయపడతారు. ఆధ్యాత్మిక మార్గం సులభంగా ఉండేలా చూస్తారు. ఆధ్యాత్మిక మార్గంలో గురువు లేకపోతే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము. సద్గురువుకు శరీరంతో పని లేదు. ఆత్మజ్ఞానం కోసం మన సంకల్పం బలంగా ఉన్నప్పుడు గురువు మనకు దారి చూపిస్తారు. మన అహంకారం వల్ల మనలోని లోపాలను మనం గ్రహించలేము, కానీ గురువు వాటిని గుర్తించి సరిదిద్దగలరు. మన చుట్టూ ఉన్న ప్రపంచపు అసలు సత్యాన్ని చూపి మనకు అహంకారం ఏ మచ్చుకు లేనప్పుడు మన నిజరూప దర్శనం చేయిస్తారు. స్నేహం యొక్క అత్యున్నత వ్యక్తీకరణ గురు శిష్యుల సంబంధం. ఎందుకంటే ఈ సంబంధంలో పాలుపంచుకున్న వ్యక్తి జ్ఞానము మరియు స్వేచ్ఛా మార్గంలో ప్రయాణిస్తారు. ఇది కండిషన్స్ లేని అన్కండిషనల్ లవ్. ఇది అత్యంత పవిత్రమైన బంధము. భగవంతుడిని
తెలుసుకున్న గురువు మాత్రమే పరమాత్మను గురించి ఇతరులకు సరిగా బోధించగలడు. మన యొక్క దివ్యత్వాన్ని తిరిగి పొందటానికి సద్గురువు అవసరం చాలా ఉంది. దృశ్యమాన రూపంలో ఉన్న సృష్టి అంతటిలో నీవే ఉన్నావు అని నిన్ను నీకు అనుభవపూర్వకంగా చూపించేవాడు గురువు. అది అందరి వల్ల కాదు. ఆయన అంతా నిండి నిబిడీకృతం అయ్యాడు కాబట్టి ఆయనకు అది సులువు. గురువు ఈ జన్మలోనే కాదు, జన్మ జన్మలకి తోడు ఉంటాడు. గురువుకు దేహంతో పని లేదు. మోక్ష పర్యంతము తోడు వస్తారు. గురువు సాక్షిభూతుడు కనుక ఎటు నుండి అయినా వచ్చి నీకు తత్వబోధ చేయగలడు. సాక్షిభూతుడు అంటే సాక్షిగా చూసేవాడు. కర్మలను చేస్తున్న వాటిని అతుక్కోకుండా నిర్లిప్తంగా చూస్తూ ఉండేవాడని అర్థం. మానవ జన్మ వచ్చాక ఈ జన్మకు కారణం, లక్ష్యం తెలుసుకోవటం ప్రతి మానవుని కనీస ధర్మం. మనము ఎందుకు పుట్టాము, ఎక్కడికి వెళ్తున్నాము, మన సందేహాలు అన్నింటికీ చక్కటి సమాధానం ఇవ్వగలిగేవారు గురువు. ఒక తరం నుండి మరి ఒక తరానికి జ్ఞానాన్ని, సంస్కృతిని, సాంప్రదాయాలను అందించటంలో గురువు కీలక పాత్ర పోషిస్తారు. ఒకరి జీవితాన్ని అర్థవంతంగా, విజయవంతంగా తీర్చిదిద్దే ఒక శిల్పి మరియు దివ్య శక్తి. మన మనసులో కలిగే అనేక సందేహాలను, భయాలను తొలగించి స్పష్టమైన ఆలోచనలను, ధైర్యాన్ని పెంచేందుకు సద్గురువు సహాయపడతారు. మన నిజమైన అస్తిత్వం కేవలం భౌతిక శరీరం కాదని, మనం ఆత్మస్వరూపులమని, మనలోనే భగవంతుడు ఉన్నాడని సద్గురువు బోధిస్తారు. నిజమైన గురువుకు ఇతరుల హృదయాలలో తనను తాను నిలుపుకోవాలనే కోరిక ఉండదు. ఒక మార్గం సత్యమైనదా కాదా అని తెలుసుకోవడానికి దాని వెనుక ఎటువంటి గురువు ఉన్నాడో, ఆయన చేసే సేవలు భగవంతునిచే నడిపింపబడ్డవా లేదా స్వంత అహంతో నడిపించబడ్డవా అనే విచక్షణతో తెలుసుకోండి. సద్గురువు కేవలం మార్గదర్శి మాత్రమే కాదు, ఆయనే గమ్యం. ఆయన చరిత్రను చదవటం కూడా యోగ సాధనతో సమానం. గురువు మోక్ష పర్యంతము తోడుగా ఉంటారు. గురువు బోధల వల్ల మీ అంతర్గత ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి మరియు మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు తోడ్పడతారు. భయము లేదా అభద్రతా భావాలకు బదులు శాంతి మరియు స్పష్టత కలిగి ఉండాలి. సర్వజ్ఞత్వం. సద్గురువు సమస్తం తెలిసినవాడు. సర్వ వ్యాపకత్వం. సద్గురువు అణువణువున ఉన్న బ్రహ్మాండం వరకు వ్యాపించినవాడు. తాను లేని చోటు లేదు కనుక భగవంతుని విశ్వవ్యాపకత లక్షణములు ఆయనకు వర్తిస్తుంది. ఆత్మజ్ఞానితో ఉన్నప్పుడే ఆత్మజ్ఞానం పొందగలము. ఆత్మదర్శి అయిన గురువు లభించిన వారి జన్మధన్యము. సర్వసమర్థత. సద్గురువు తన శిష్యుని రక్షించటం కోసం ఏదైనా చేయగలిగే సమర్థత కలిగి ఉంటారు. అవసరమైతే బ్రహ్మాండ నియమాలను సహితం మార్చగలడు. కరుణ, కటాక్షణ వీక్షణం చేతను, సంకల్పం చేతను శిష్యుని నిర్వికల్ప సమాధికి ప్రసాదించగలరు. సర్వశాస్త్ర పండితుడైనా సరే గురువు అనుగ్రహం లేకపోతే అతనికి ముక్తి దుర్లభమని పెద్దలు చెప్తారు. ఉదాహరణకు భ్రమర కీటక న్యాయం. ఈ న్యాయం ప్రకారం మనం ఏ విషయమై తీవ్రంగా ఆలోచిస్తామో లేదా దేనిపై మన మనసు లగ్నం చేస్తామో కాలక్రమేణా మనం ఆ వస్తువుగా లేదా ఆ స్థితికి చేరుకుంటాము. భ్రమరము అంటే భ్రమర కీటక న్యాయం. ఇది గురు శిష్యుని ఎలా ఉన్నత స్థితికి తీసుకువెళ్తాడో చెప్పడానికి ఉదాహరణ. గ్రంథరచన వెనుక ఉన్న దైవ సంకల్పము. బాబా లీలలు, వింత చర్యలు తెలుసుకున్నప్పుడు మన మనసుకు ఆనందం కలుగుతుంది. అవి భక్తుల బోధనలు ఉపయోగపడతాయి. బాబా లీలలు, వింత చర్యలు తెలుసుకున్నప్పుడు మన మనసుకు ఆనందం కలుగుతుంది. అవి భక్తులకు బోధనలుగా ఉపయోగపడతాయి. అవి మరియు పాపములు పోగొట్టును అని అనుకుని హేమడ్ పంత్ గారు బాబా జీవిత చరిత్రను రాయటకు సంకల్పం చేశాను. హేమడ్ పంత్ గారు తనకు తాను ఈ గొప్ప పని చేయలేనని భావించి తన మనసే తనకు తెలియని స్థితిలో యోగి చరిత్రను ఎలా రాయగలనని హేమడ్ పంత్ గారు భయపడతారు. ఇది మన జీవితంలో కూడా వర్తిస్తుంది. మనకు ఎదురయ్యే పెద్ద సవాళ్లను లేదా కర్తవ్యాలను మన సొంత శక్తితో పూర్తి చేయలేమని అనిపించినప్పుడు అహంకారాన్ని వదిలిపెట్టి నేను అనే భావనను పూర్తిగా వదిలి గురువుని శరణాగతి పొందినప్పుడు మన పనులు సులభంగా అవుతాయి. మళ్ళీ కథలోనికి వస్తే హేమడ్ పంత్ గారు శ్యామ దగ్గరకు వెళ్ళి
తను సచరిత్ర రాయదలిచినని చెప్పి బాబాని అడగమని చెప్తారు. అప్పుడు బాబా, ఎవరైతే తమ అహంకారాన్ని నా పాదాల దగ్గర వదిలిపెడతారో వారికి నేను అన్ని విధాలా సహాయం చేస్తాను. ఈ ఈ కథలు అనుభవంలోనే స్వీకరించు. నీవు నిమిత్త మాత్రుడివి. నా జీవిత చరిత్రను నేనే వ్రాసి భక్తుల కోరికలు నెరవేర్చవలెను అని చెప్పి, ఎవరైతే తమ అహంకారంను విడిచి ఆయన పాదములపై పెట్టారో వారి జీవిత చర్యల కొరకే కాదు, సాధ్యమైనంత వరకు వాని గృహకృత్యముల యందును తోడ్పడేదనని, వాని అహంకారము మచ్చునకు కూడా లేనప్పుడు నేను వాని మనసులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసుకొందును. నా కథలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును. వారు ఆత్మసాక్షాత్కారమును బ్రహ్మానందమును పొందెదరని అన్నారు. హేమట్ పంత్ యొక్క సంకోచాన్ని, భయాన్ని బాబా వెంటనే అర్థం చేసుకుని స్వయంగా ప్రోత్సహించి తన ఆశీర్వాదంతో ఆ పనిని చేయించడం బాబా యొక్క అపారమైన కరుణ మరియు వాత్సల్యాన్ని తెలియజేస్తుంది. భక్తుడు నిజమైన భక్తితో దేనిని కోరినా దానిని నెరవేర్చే శక్తి బాబాకు ఉన్నాయని ఈ అధ్యాయం ధృవీకరిస్తుంది. ఉదాహరణకు, మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు, నేను చేస్తున్నాను అని అనుకున్నప్పుడు మనకు నేనే ఈ పని చేయగలను, నేను తప్పితే ఈ పని ఎవరూ చేయలేరని, నేను కాబట్టి ఈ పని చేయగలుగుతున్నానని గర్వంతో అనుకుంటాం. అలానే కొన్ని సమయాల్లో నిస్సహాయతతో ఈ పని నేను సమర్థవంతంగా చేయలేను, నా వల్ల కాదు, నాకు చాలా భయంగా ఉంది అని అనుకుంటాం. ఈ రెండు సమయాల్లో మనం మన పని చేస్తూ భగవంతుని శరణాగతి పొందినప్పుడు ఆ పనులు ఆయనే పూర్తి చేస్తాడు. కర్మయోగి తాను కర్తను కానని, దేవుడే కర్తని భావించి కర్మలు చేస్తాడు. దానివల్ల కర్మ ఫలితాలు అంటుకోవు. నేను చేస్తున్నాను అనేది అహంకారం. దీన్ని వదిలించుకోవటమే ఆధ్యాత్మిక ఉన్నతికి, ముక్తి. మరి ఒక ఉదాహరణ, మీరు చేసే ప్రతి పనికి మీరే యజమాని, మీరే ఫలితాన్ని అనుభవించేవారు అని భావించడమే కర్తృత్వ భావన. ఈ భావన మనల్ని కర్మబంధాలను బంధిస్తుంది. అలా కాకుండా మీకు చేతనైన ప్రయత్నం చేస్తూ మిగతాది బాబా చూసుకుంటారని మీరు భగవంతుని దృష్టిలో చూసినప్పుడు మీరు కేవలం ఒక సాధనం మాత్రమే, అంతా భగవంతుడే నడిపిస్తున్నాడు అని గ్రహించి నేను కర్తను కాదు అని అనుకున్నప్పుడు దానివల్ల వచ్చే కర్మ ఫలితాలు అంటుకోకుండా ఉంటారు. బాబా దృష్టిలో ఈ గ్రంథము కూడా వ్యక్తిగత ప్రతిష్ట కోసం కాదు, భక్తుల హితార్థం కోసం, భగవద్ జ్ఞానం కోసం, భక్తి వైరాగ్యం కలగటానికి ఒక సాధనంగా ఉపయోగపడుతుందని. చివరిగా, హేమట్ పంత్ బాబాను కలిసిన 2వ దినమున కాకా సాహెబ్ దీక్షిత్ బాబా వద్దకు వచ్చి, షిరిడీ నుండి వెళ్ళవచ్చునా అని అడిగాను. బాబా అట్లే అని జవాబు చెప్పాను. ఎక్కడకు అని ఎవరో అడగగా చాలా పైకి అని బాబా చెప్పారు. మార్గం ఏది అని దీక్షిత్ అడిగారు. అక్కడ పోవుటకు అనేక మార్గములు కలవు. మార్గము ప్రయాసకరమైనది. మార్గం మధ్యనున్న అడవిలో పులులు, తోడేళ్లు కలవని బాబా బదులు చెప్పాను. మార్గదర్శకుని వెంట తీసుకుని పోయినచో అని కాకాసాహెబ్ అడుగగా, అట్లయినచో కష్టమే లేదని బాబా జవాబిచ్చాను. మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానంను చేర్చును. మార్గమధ్యముననున్న తోడేళ్లు, పులులు, గోతులు తప్పించును. మార్గదర్శకుడే లేనిచో అడవి మృగములచే చంపబడవచ్చును, లేదా దారి తప్పి గుంటలో పడిపోవచ్చుననెను. మసీదులో అప్పుడచటనే ఉన్న దాబోల్కర్ తన ప్రశ్నకు అదియే తగిన సమాధానమని గుర్తించెను. వేదాంత విషయంలో మానవుడు స్వేచ్ఛాపరుడా కాడా అను వివాదము వలన ప్రయోజనం లేదని గ్రహించి, పరమార్థము నిజంగా గురు బోధ వల్లనే చిక్కుననియు, అందుకే గురువు యందు వినయము అణుకువగా ఉండిన ఆత్మసాక్షాత్కారం పొందవచ్చును, దానికి నమ్మకము, ఓపిక అను 2 గుణములు ఆవశ్యకమని గ్రహించెను. పై కథకు అర్థం ఏమిటి అంటే, ఆత్మజ్ఞానం కోసం షిరిడీ నుండి వెళ్ళవచ్చునా అని అడిగారు. బాబా దానికి చాలా మార్గాలు కలవు, షిరిడీ నుండి కూడా ఒక మార్గం ఉంది అని అన్నారు. వారు మళ్ళీ మార్గదర్శకుని వెంట తీసుకుని వెళ్తే అని అడిగారు. బాబా అంటే వారి ఉద్దేశంలో బాబాని తీసుకుని వెళ్ళవచ్చునా అని అడిగారు. బాబా దానికి అవునని సమాధానం ఇచ్చారు. ఆధ్యాత్మిక మార్గము అంటే అడవి లాంటిది. అందులో పులులు, తోడేళ్లు అంటే కామ, క్రోధ, మద, మాత్సర్యాలు, లోభాది దోషాలు ఉంటాయి. గురువు అనే మార్గదర్శి ఉంటేనే
మనం సురక్షితంగా గమ్యాన్ని చేరగలం. గురువు అనుగ్రహంతోనే పరమార్థాన్ని పొందగలమని ఈ అధ్యాయం బలంగా చెప్తుంది. సాయి భక్తులు సాయి చరిత్రలను కేవలం ఒక పుస్తకంగా కాకుండా సాక్షాత్తు సద్గురువు యొక్క వాక్కుగా, నిత్య పారాయణ గ్రంథంగా భావించడానికి పునాది వేస్తుంది. సంసారం అనే ఈ సముద్రాన్ని దాటడానికి సద్గురు అనే నావ తప్పనిసరి. ఈ అధ్యాయం స్పష్టం చేస్తుంది, సద్గురువు కేవలం మార్గదర్శి మాత్రమే కాదు, ఆయనే గమ్యం, ఆయన చరిత్ర కూడా యోగ సాధనతో సమానమని అర్థం. మీరు సాయి చరిత్రలోని 2వ అధ్యాయంను చదివి దీనిని విన్నప్పుడు మీకు బాగా అర్థమవుతుందని మనవి. రాజాది రాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. Thanks for watching Shirdi Sai and Sobha Spiritual Talks.